ఇక ప్రగతి భవన్ ఎట్లుంటుందో చూసి మీ జన్మ తరించిపోయేలా చేసుకుంటారా? ఇగో ఇట్లుంటుంది అన్నట్టు ప్రగతి భవన్. అంగరంగ వైభవంగా రాజులది ఇల్లున్నట్టు ఉంటుంది అన్నట్టు. డైనింగ్ హాల్ ఇది. అంటే అందరికి కాదు, అది వాళ్ళ అనునయులకు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఇది హాలు. ఈ హాల్లకు కూడా ఎంట్రీ ప్రవేశం ఉండదు మనకు. ఈ హాల్లకు కూడా ఇక్కంచాలి. ఈ బిల్డింగ్ నుంచి ఇటు నుంచి అన్నా ఆనాడు కేసీఆర్ నడుచుకుంటా అంటే వీళ్ళందరూ ఇట్లా సాగిలా పడి రాజు వచ్చినట్టు చూసేది అన్నట్టు. ఇక్కడ వచ్చి రాజుగారు ఇక్కడ ఈ ముందర కుర్చీలో కూర్చుంటారు. ఇక ఇట్లుంటుంది అన్నట్టు ప్రగతి భవన్ లోపల. ఇంక ఇది పూర్తిగా తీయనుండే వీడియో, నిన్న మనోళ్ళు బయట లోపలి పోయిన్లు, పూర్తిగా తీయనుండే కానీ తీయలేకపోయిన్లు. ముఖ్యమంత్రి కార్యాలయము అవసరమైంత గింత అవసరమా ముఖ్యమంత్రి కార్యాలయం? అందుకే నచ్చలే కేసీఆర్ చేసే విధానాలు, అందుకే నచ్చలే. ఓకే, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ పేరుతో కట్టుకున్నాం, మాకేమైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? మరి కట్టిన డబుల్ బెడ్రూమ్లు అన్ని పందులకే ఎక్కడికి వస్తాండే. పందులు సంవత్సరాలు చేస్తానే ఇంకా 10 పిల్లలని అంటానే, కుక్కలు సంవత్సరాలు చేస్తానే 4 కుక్క పిల్లలని అంటానే. ఆ బర్రకు అక్కడికి వస్తాంది వర్షం కొడితే అలా పోయి ఉండడానికి. మాకు మాత్రం మా భక్తులు మొత్తం ఆగం చేసి పడేసింది. ఏం చేసిండ్రు? 2 నెలలు ఉన్నదనగా ఏం చేసిండ్రు? ఇటు పోయిండ్రు ఆ గౌలిగూడ అటు ఇటు పోయి ఆడ 2000 3000 శంకుస్థాపన చేసి వచ్చింది. మరి మిగతా సొమ్మంత ఏడపోయింది. అందుకే బాగా ప్రజలకు కోమొచ్చింది ఏంటంటే, అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వస్తాను, ఒక్కసారి మనం రేవుకు తెద్దాం ఆగు మనిషిని అని దెబ్బకొట్టి ఇంత అంగరంగ వైభవంగా కట్టుకున్నాడు.